సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేచూరి గారు సిపిఎం పార్టీ అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 20 రోజులుగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో ఆయన బాధపడుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, మార్క్సిస్ట్కే కాదు, కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక విధంగా చెప్పాలంటే అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమానికి కూడా తీరని లోటు. ఈ రోజు మన దేశంలో రాజకీయాలకు మూలమలుపులో ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం మతతత్వాన్ని అమలు చేస్తూ మొత్తం దేశాన్ని కార్పొరేట్లకి దాసు అనిపిస్తున్న పరిస్థితుల్లో బీజేపీ మొత్తం మతాన్ని కార్పొరేట్ల కూటాన్ని గద్దె దించాలంటే ఇండియా కూటాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన లాలూకి వస్తే దాన్ని బలపరిచి దేశవ్యాప్తంగా వామపక్షాలు సమర్థించిన రాజకీయవేత్త సీతారాం యేచూరి గారు. అంచేత రాజకీయాల్లో ముందు చూపుతో చాలా దూరదృష్టితో వ్యవహరిస్తాడు. మొదటి నుంచే చెప్తాడు, ఈ దేశంలో మోడీ యొక్క నియంతృత్వాన్ని గనక మనం అరికట్టకపోతే ఈ దేశంలో ఫ్యాసిస్ట్ శక్తులు మరింత పుంజుకుంటాయి. కాబట్టి అన్ని శక్తుల్ని మనం ఐక్యం చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ గా మనం వీటిని ఐక్యంగా తీసుకుపోవాలి అని చెప్పిన రాజకీయవేత్త సీతారాం యేచూరి. ముఖ్యంగా ఈయన కాకినాడ వాసి, మాది కూడా కాకినాడే. నేను పార్టీ జిల్లా కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన కాకినాడ వచ్చినప్పుడల్లా మొత్తం మన కాకినాడ ఎలా ఉందని చెప్పి జిల్లా ఉద్యమాన్ని అట్లాగే రాష్ట్ర ఉద్యమాన్ని కూడా అడుగుతుండేవాడు. ముఖ్యంగా మద్రాసు 14వ మహాసభలో ఈయన అంతర్జాతీయ సిద్ధాంత సమస్యలు పెట్టిన మొదలు ఇప్పటి వరకు కూడా సిపిఎం పార్టీ అంతర్జాతీయ సమస్యల మీద మొత్తం దిట్ట ఎవరు అన్నట్లయితే సీతారాం యేచూరి. సిపిఎం పార్టీలో కమ్యూనిస్ట్ బసవపున్నయ్య, కమ్యూనిస్ట్ సుందరయ్య ఇద్దరు ఏ విధంగా అయితే అగ్రనాయకులుగా వెలుగొందారో ఈ రోజు బసవపున్నయ్య గారికి సిద్ధాంతరిచ్చే వారసుడు సీతారాం యేచూరి అయితే నిర్మాణ దిట్ట కమ్యూనిస్ట్ ప్రకాష్ గారు ఇద్దరు కూడా సిపిఎం పార్టీకి 2 కళ్ళు అంటే వాళ్ళు. అటువంటి యేచూరి ఈ రోజు అంటే మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. మొత్తం ఊపిరితిత్తులు దాదాపుగా 80% దెబ్బతిని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. మొదటి నుంచి కూడా ఈయన అవుట్ ఆఫ్ డేంజర్ లేదు, క్రిటికల్ గానే ఉందని చెప్పారు. ముఖ్యంగా రేపు ఏప్రిల్లో మొత్తం జాతీయ మహాసభ తమిళనాడులో జరుగుతున్న పరిస్థితుల్లో ఈయన లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి యేచూరి గురించి. ఈ దేశంలో రాజకీయ పునఃసమీకరణకి అలాగే వివిధ సెక్యులర్ శక్తుల్ని ఐక్యం చేయడంలో యేచూరి గారు సిపిఎం పార్టీ ప్రధాన